पुरुषामश्वं पुरुषानहम् अश्वं ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా మరు జన్మరా జరిగి 100 సంవత్సరాలైన కారణంగా ఈ నెల 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మన కమిటీ సభ్యులు విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే యాగశాల మన వేడుకకి ఎంత చక్కగా ముస్తాబవుతుందో చూడండి. ఇదే రామస్తూపం పెద్ద జియ్యర్ స్వామి వారు స్థాపించిన 104వది. ఇదిగో అమ్మవారి వెండి రథం. ఇదిగో మన అమ్మవారి విశాలమైన ప్రాంగణం. ఇక్కడే స్తంభాల మీద అష్టాదశ శక్తిపీఠాలు, నవదుర్గలు, అష్టలక్ష్మిలు, సకల దేవతలతో అలంకరించబడి ఉంది. ఇక్కడ మన మహిళా సమాజం. అమ్మవారి మండపంలో కలిసి వాసవి పార్థసారథి గీతా మహిళా సమాజం. ఇందులో భగవద్గీత పారాయణలు, భక్తి పాటలు, కళాదర్బారు, శ్రీహరి భజన మండలి కోలాటాలు జరుగుతాయి. ఇవి మన మహిళా సమాజంలో గల 12 జ్యోతిర్లింగాలు, శంకర మండపం. ఇదే మన అమ్మవారి గోపుర కలశం. ఇక్కడ కొత్తాళం స్వామివారి ఆధ్వర్యంతో మహాకుంభాభిషేకం జరుగుతుంది. ఇదిగిదిగో ఇదే మన వంటశాల. ఇక్కడే ప్రతి శుక్రవారం అన్న సమారాధన జరుగుతుంది. ఇదిగో ఇదే ప్రార్థనా గాన సంఘం. ఇక్కడే రోజు నిత్య ప్రార్థనలు జరుగుతాయి. ఇదే మన గోశాల. ఈ గోక్షీరముతోనే మన అమ్మవారికి నిత్యము అభిషేకము జరుగుతున్నాయి. ఇదిగో మన అమ్మవారి ధ్వజస్తంభం, వెనకనే రాహుకేతువులు. అన్ని కార్యక్రమాలు ఆరంభించారు కదా, అన్నిటికీ అందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని మీరు మీ ఇంటి పక్కన వాళ్ళు, చుట్టాలు, బంధువులు అందరూ రావాలి. 4 రోజులు మన ఇల్లు అనుకొని మన కార్యక్రమాల్లో చేయించాలి. వీరే క్షేత్రపాలకులు నగరేశ్వర స్వామి, జనార్దన స్వామి. అదిగో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి. ఈ మూల విరాట్కి సత్యజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈమె మన కులదైవం. 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సత్యజయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ముఖమండపం. ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరణం